ఇటీవల సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. ఇండియాలో పెట్రోల్, డీజిల్ షార్టేజ్ వస్తోంది, ఫ్యూల్ సప్లై తగ్గిపోతోంది అని చాలా మంది పానిక్ అవుతున్నారు. కానీ నిజంగా ఇండియాలో ఫ్యూల్ షార్టేజ్ ఉందా? స్పష్టంగా చెప్పాలంటే కొరత లేదు. గవర్నమెంట్ ఆయిల్ కంపెనీ స్పష్టంగా చెప్పేది ఏమిటంటే ఇండియాలో పెట్రోల్, డీజిల్ సప్లై నార్మల్ గా ఉంది. రూమర్స్ స్ప్రెడ్ చేయకండి, పానిక్ అవ్వకండి. ఇండియాలో మేజర్ ఆయిల్ కంపెనీస్ ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఆఫీషియల్ గా క్లారిఫై చేశాయి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫ్యూల్ షార్టేజ్ రూమర్స్ మిస్లీడింగ్ మరియు బేస్లెస్ అని చెప్పాయి. ఫ్యూల్ స్టాక్స్ అడిక్వేట్ గా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా నార్మల్ గా పనిచేస్తోంది. అందుకే సిటిజన్స్ అన్నెసెసరీగా పెట్రోల్ పంప్స్ దగ్గర క్యూస్ పెట్టకూడదు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇండియా ఫ్యూల్ ఎక్కడి నుండి వస్తుంది? ఇండియా ఫ్యూల్ మొత్తం ఇంపోర్ట్ చేస్తుంది అని కదా మనం అందరం అనుకునేది. కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్. ఇండియా ఫ్యూల్ సప్లై 3 మెయిన్ సోర్సెస్ నుండి వస్తుంది. ఇండియాలో కూడా క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతుంది. మేజర్ ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి: అస్సాం, బ్రహ్మపుత్ర వ్యాలీ, రాజస్థాన్, బర్మా బేసిన్, గుజరాత్ కోస్ట్, తమిళనాడు కావేరీ బేసిన్, ఆంధ్రప్రదేశ్ ఆఫ్షోర్ కృష్ణ గోదావరి బేసిన్, ఆఫ్షోర్ ముంబై హై. ఈ ఏరియాస్ లో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇండియా డిమాండ్ లో సుమారు 20% వరకు మీట్ చేస్తుంది. ఇండియా ఎనర్జీ డిమాండ్ చాలా పెద్దది, అందుకే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా చేస్తుంది. మేజర్ సప్లయర్స్: రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, యునైటెడ్ స్టేట్స్. డైవర్సిఫైడ్ సప్లయర్స్ ఉండటం వల్ల సప్లై సెక్యూరిటీ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఇండియాకి వరల్డ్ క్లాస్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. ఉదాహరణ, జామ్నగర్ రిఫైనరీ, వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనింగ్ కాంప్లెక్స్. ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూల్ గా ప్రాసెస్ చేస్తుంది. యాక్చువల్లీ ఇండియా రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. అంటే రిఫైనరీ కెపాసిటీ స్ట్రాంగ్ గా ఉంది. ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ కోసం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ కూడా మెయింటైన్ చేస్తోంది. అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. విశాఖపట్నం, మంగళూరు, పాదూర్. ఇవి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో 9-10 రోజులు నేషనల్ డిమాండ్ సప్లై చేయగలవు. సాధారణంగా పుకార్లు వ్యాపించే సమయం: జియోపాలిటికల్ టెన్షన్స్, వార్స్, క్రూడ్ ఆయిల్ ప్రైస్ వాలటిలిటీ. బట్ పానిక్ బయింగ్ వల్ల టెంపరరీ పెట్రోల్ పంప్ షార్టేజెస్ కనిపించవచ్చు, కానీ అది యాక్చువల్ ఫ్యూల్ షార్టేజ్ కాదు. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో పెట్రోల్, డీజిల్ సప్లై అడిక్వేట్ గా ఉంది. సోషల్ మీడియా రూమర్స్ నమ్మకండి. ఆఫీషియల్ సోర్సెస్ మీద మాత్రమే రిలై అవ్వండి. పానిక్ బయింగ్ చేయకుండా నార్మల్ గా ఫ్యూల్ యూసేజ్ కొనసాగించండి. యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల భారత్ లో ఫ్యూల్ షార్టేజ్ వస్తుందా? మొదట ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం భారత్ లో ఫ్యూల్ సప్లై సాధారణంగానే కొనసాగుతోంది అని కేంద్ర పెట్రోలియం మంత్రి ప్రకటించారు. అంటే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే కొన్ని పరోక్ష ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. భారతదేశంపై ఉండే సాధ్యమైన ప్రభావాలు: 1. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగవచ్చు. భారత్ తన అవసరమైన క్రూడ్ ఆయిల్ లో చాలా భాగం విదేశాల నుంచి దిగుమతి చేస్తుంది. యుద్ధం వల్ల సప్లై తగ్గితే ఆయిల్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు పెరగడం, ఇన్ఫ్లేషన్ కొంచెం పెరగడం. 2. స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ సమస్య. మధ్యప్రాచ్యంలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అనే సముద్ర మార్గం చాలా ముఖ్యమైనది. ఈ మార్గం ద్వారా ప్రపంచంలోని 20% ఆయిల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ లో సుమారు 50% ఈ మార్గం ద్వారా వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో యుద్ధం పెరిగితే షిప్పింగ్ కాస్ట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. 3. ఎల్పీజీ గ్యాస్ సప్లైపై ప్రభావం. కొన్ని సందర్భాల్లో ఎల్ఎన్జీ షిప్మెంట్స్ లేదా ఎల్పీజీ సప్లైలో తాత్కాలిక అంతరాయం రావచ్చు. ఇటీవల కాన్ఫ్లిక్ట్ కారణంగా ఎల్పీజీ ధరలు కూడా పెరిగినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. భారత్ ఎలా ఎదుర్కొంటుంది? భారత్ ఇప్పటికే కొన్ని ఎనర్జీ సెక్యూరిటీ స్ట్రాటజీస్ అమలు చేస్తోంది.
ఒకటి, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. భారత్ వద్ద స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అవి అవసరమైనప్పుడు ఉపయోగిస్తే 70 రోజులు పైగా దేశ అవసరాలు తీర్చగల సామర్థ్యం ఉంది. 2, మల్టిపుల్ కంట్రీస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్. భారత్ ఒకే దేశంపై ఆధారపడదు. ఆయిల్ దిగుమతులు రష్యా, సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, యుఎస్ఏ, వెస్ట్ ఆఫ్రికా అంటే ఒక ప్రాంతంలో సమస్య వస్తే మరొక దేశం నుంచి ఆయిల్ కొనుగోలు చేయగలదు. 3, డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా ఉంది. భారత్లో కూడా ఆయిల్ గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. ముంబై, పసర్లపూడి, కేసనపల్లి, భీమ్నపల్లి, పాలకొల్లు, కాకినాడ, అస్సాం, రాజస్థాన్ ఇవి దేశ అవసరాలలో కొంత భాగాన్ని అందిస్తున్నాయి. మన భారత్ బలమైన దేశం. మనకు అవసరమైన ఎనర్జీ రిసోర్సెస్ ని మేనేజ్ చేసే సామర్థ్యం మన దేశానికి ఉంది. మన దేశానికి స్వంత రిసోర్సెస్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. స్ట్రాంగ్ రిఫైనరీ నెట్వర్క్ ఉంది. స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా ఇండియా తన రిసోర్సెస్ తో సప్లై కొనసాగించే శక్తి కలిగి ఉంది. అందుకే రూమర్స్ కాదు, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. ఇలాంటి ఆనెస్ట్ స్టాక్ అప్డేట్స్ కోసం ఆ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు గుర్తుంచుకోండి, మన డబ్బు మన కష్టార్జితం. మోసగాళ్ల చేతికి చిక్కనివ్వకండి. సురక్షితంగా పెట్టుబడి పెట్టండి. చివరిగా ఒక చిన్న మాట. ఫేక్ కాల్స్, హై ప్రాఫిట్ ప్రామిసెస్, అరెస్ట్ థ్రెట్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఇవేవి నమ్మకండి. మీ ఓటీపీ, యూపీఐ, పర్సనల్ డీటెయిల్స్ ఎవరికీ చెప్పకండి. ఆఫీషియల్ అయినా సరే. మీ ప్రైవేట్ డీటెయిల్స్ అడగరు. ఏదైనా సైబర్ ఫ్రాడ్ జరిగితే వెంటనే 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. మీ ధనం, మీ భవిష్యత్, మీ కుటుంబ భద్రత. కాబట్టి షార్ట్ కట్స్ కాదు, వైజ్ డెసిషన్స్ తీసుకోండి. స్టే అలర్ట్, స్టే సేఫ్. జై హింద్.